శుభమస్తు. శ్రీమాత్రే నమః. ఈ రోజున తిథి షష్ఠి తిథి. రోజంతా కూడా షష్ఠి తిథి వ్యాపించి ఉన్న నేపథ్యం కారణంగానే నవరాత్రులు దశరాత్రులుగా పరిణమించాయి. ఇది ఒక ప్రత్యేకమైన అంశం. ఎంతో అదృష్టం కలిగితేనే ఇలాంటి అరుదైన అద్భుతమైన అవకాశం మనకు లభిస్తుంది. 9 సంవత్సరాలకు ఒకసారి లభించేటటువంటి అవకాశం ఇది. ఈ రోజంతా కూడా జ్యేష్ఠ నక్షత్రం వ్యాపించి ఉన్న నేపథ్యంలో జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు, అలాగే దైవత్వంగా ఇంద్రుడిని సూచిస్తుంది ఖగోళ విజ్ఞానం. సమస్త సంకల్పాలను ఆలోచనలను తమ పరిధిలో కలిగి ఉండేటటువంటి దేవతా గ్రహాలు ఇంద్రుడు బుధుడు. పచ్చలు ఆ బుధుడికి సంబంధించిన రత్న విశేషాలుగా జ్యోతిష శాస్త్రం తెలియజేసింది కనుక ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి పచ్చల మాలికలతో హారములతో అమ్మను అలంకరిద్దాం. పచ్చ రత్నాన్ని ఉంగరంగా కానీ అంగుళీయకం లేదా ఇతర ఆభరణాలుగా కూడా మనం కూడా ధరించవచ్చు. ఆకుపచ్చ రంగులో ఉండే చీరను అమ్మకు అలంకరిస్తూ ఉంటారు కొందరు సాధకులు. అలాగే అమ్మను సేవించే క్రమంలో భక్తి నిష్ఠ కలిగిన వారు. బతుకమ్మ రూపాలలో నిన్న అలిగిన రూపాన్ని విడిచిపెట్టి ఈ రోజున వేపకాయల బతుకమ్మ అన్న పేరిట అర్చన చేస్తారు. బియ్యం పిండితో చిన్న చిన్నగా గుండ్రంగా వేపకాయల వలె నూనెలో గోలించి వాటిని నివేదనగా సమర్పించి మహిళలు సాయంత్రం వేళ ఒకరికి ఒకరు అందజేసుకుంటారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణలలో ఈ రోజున అమ్మవారు మహాచండీ అన్న రూపంలో దర్శనమిస్తారు. చడి కోపే, మనలో ఉండే కోపాన్ని అమ్మ స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తుంది అనేటటువంటి వృత్తాంతాన్ని ఈ అలంకరణ ద్వారా మనం గ్రహించాలి. అలాగే మరొక వైపున తిరుమాడ వీధులలో కోనేటి రాయుడు ఉదయం వేళ మోహిని అలంకార స్వరూపంలో తిరుమాడ వీధులలో విజయం చేయడగా సాయంత్రం వేళన గరుడ వాహనాధిరూఢుడై మనలను అనుగ్రహిస్తారు. బ్రహ్మోత్సవాలలో పరమాద్భుతమైనటువంటి రోజు ఈరోజు గరుడ వాహనం చాలా ప్రత్యేకమైన అంశం. శ్రీశైల క్షేత్రంలో అమ్మ కాళరాతి రూపంలో దర్శనమిస్తూ ప్రదోష సమయంలో గజ వాహనం ఏనుగు వాహనంపై విజయం చేయగా శృంగేరి క్షేత్రంలో మోహిని రూపంలో దర్శనమిస్తారు. అమ్మ అనుగ్రహం కోరి ఈ రోజున సమర్పించవలసిన నైవేద్యం బెల్లం అన్నం లేదా బెల్లం పదార్థం. ఈ రోజున అమ్మకై ప్రీతికరంగా బెల్లం తేనె వీటిని నివేదనగా సమర్పిస్తే శరీర బలం పెంచుకోవచ్చును అంటూ దేవీ భాగవతం తెలియజేస్తుంది. నవావరణ చక్ర రూపాలలో అమ్మ సర్వసౌభాగ్యదాయక చక్ర స్వరూపిణిగా దర్శనమివ్వగా మరొక వైపున సప్తశతి రూపాలలో శాకంభరి దేవిగా అనుగ్రహిస్తారు. గరుడ వాహనం చాలా ప్రత్యేకమైన అంశం. పిల్లల క్షేమం కోరేటటువంటి వారు, సంతానం లేనటువంటి తల్లిదండ్రులు సంతాన భాగ్యం కోరుకునేటటువంటి వారు, అలాగే సంతాన క్షేమం, సంతానం విదేశాలలో ఉన్నారు వారి క్షేమం కోరేటటువంటి తల్లిదండ్రులు, ప్రపంచ శాంతి కోరేటటువంటి శాంతి కామకులు అందరూ కూడా ఈ రోజున ఆ ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా నిర్వహించేటటువంటి గరుడ వాహన సేవలో పాలు పంచుకుంటారు. వాహన సేవ దిగువన అటువైపు నుంచి ఇటువైపు వెళ్ళడం అనేది ఒక అదృష్టంగా భావన చేస్తారు. ప్రత్యక్షంగా మనకు అవకాశం లేకపోయినా పరోక్షంగానైనా ఈ విజయోత్సవంలో గరుడోత్సవంలో దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. అలాగే మరొక వైపున ఆశ్వీజ మాస సంబంధిత శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మ అనుగ్రహం మహాసులభంగా పొందే విధంగా మహాచండీ అలంకారంలో అమ్మను దర్శించుకొని బెల్లంతో చేసిన పదార్థాలను నువ్వులతో చేసిన పదార్థాలను సైతం సమర్పిద్దాం. అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శుభమస్తు.